ఏంట్రా అలా అన్నావు? ఏవేవో ఆలోచనలు. తన గురించేనా? రే, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోరా. పిలిస్తే పలకనంత దూరంలో తనుంది. అలాని పిలిస్తే వచ్చేంత ప్రేమ తనకి లేదు. తను నీ నుండి వెళ్ళిందిరా, నువ్వు తన నుండి కాదు. ఎక్కువ ఆలోచించకురా, లీవ్ దెమ్. బై ద వే, హ్యాపీ బర్త్డే రా. అరే, నీ బర్త్డే నీకు గుర్తుండకపోతే ఎలారా? గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా. ప్రాణాలైనా పందెం వేస్తా, కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా, నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా ఎమోషనల్ జర్నీ. ఎందుకంటే క్లాస్కి బంక్ కొట్టడాలు, క్యాంటీన్లో కబుర్లు, లెక్చర్స్పై జోక్స్, ఎగ్జామ్లో చిట్స్, ఇంకా గొడవలు, గ్యాంగ్లు. వీటన్నిటికీ మెయిన్ కారణం ఫ్రెండ్స్. ఇదే మన గ్యాంగ్. మన పృథ్వీకి ఆడికి పడదు. అరే అరే రమ్మని సార్ రా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటయ్యా సార్ ఏంటో చెప్పండి అయ్యా. ఎమ్మన్ సార్. నేను మీ అమ్మని సార్ని. కాదు సార్, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటే కొంచెం. మీతో కష్టమయ్యా. సరే పర్లేదులే, మోడల్ పేపర్స్ పంపిస్తాను, చదువుకోండి. మీ ఇద్దరు పాసా? సరేలే, ఎగ్జామ్స్కి బాగా చదువుకోండి. సార్ ఫస్ట్ ఇయర్ నుంచి అలానే చెప్తూనే ఉన్నాడు, అదేమో టీవీ సీరియల్ లాగా వెనక వస్తూనే ఉంది. అరే ఏంట్రమ్మా బాబు, రోజు కాలేజ్కి వస్తున్నా కాలేజ్కి రావడం లేదంటున్నాడు. రోజు కాలేజ్కే కదా వచ్చేది. కాలేజీకి వస్తే సరిపోదురా, క్లాస్కి వెళ్ళాలా. అబ్బా అవుట్ రా. బా ఆడేది రాదు, ఏం రాదు, మళ్ళీ వచ్చేస్తారు. ఏమైందిరా? ఏం లేదురా.
ఏమైందిరా? ఏం లేదు. అరే ఏమైందని అడుగుతున్నా కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఏం లేదని? అర్థం కాదా? పెద్దొచ్చాడు. ఏమైంది రోజేర్ అలా అరుస్తున్నావు? అరే పృథ్వీ ఏమైందిరా? ఉజైర్ ఏమైందిరా? ఏం లేదురా, ఇంత నా తప్పే. అరే మీరు ఆగండ్రా. అరే ఏమైందిరా? అడుగుతున్నా అది ఏమైంది? అంతా నీ వల్లే అంతా. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో టెన్షన్లో ఉన్నావు, క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. నువ్వు మధ్యలో రాకు. ఏం లేదురా, నిన్న మా నాన్న ఫోన్ చేశాడు, బాగా పడింది. చెప్తానే ఉన్నా వాడికి గొడవలు గ్యాంగులు తిరగడాలు వద్దని. నా మాట వినలే. మా నాన్న దగ్గర నీ వల్ల నాకు బాగా ఎవడు చెప్పాడో కానీ నాకు బాగా మంచి పని చేశాడు. నా వల్ల కాదురా, మా ఇంట్లో నాకు చాలా హౌస్ పెట్టుకున్నారు. అరే ఏంట్రా నీకు ఇప్పుడు? వీడితో మీతో నా వల్ల కాదు. ఉజైర్ రే ఉజైర్ ఉజైర్ మందే ఇదంతా. ఎలా ఉంది జలకు? వాళ్ళ నాన్న దగ్గర నీ గురించి బాగా ఇచ్చా. మనకిష్టమైన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్లో ఉండే కిక్కే వేరు. పెయిన్ నీకు, కిక్కు మాకు. వాడికి వాళ్ళ నాన్న అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న వీక్నెస్, అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. అయినా ఫ్రెండ్స్ని విడదీసి చీప్ క్యారెక్టర్ అనేది. ఇప్పుడు నీతో గొడవపడ్డం నాకు ఇంపార్టెంట్ కాదురా. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, ఆడు నాతో ఉన్నా లేకపోయినా వాడు నా ఫ్రెండ్. ఓరా. దొరికాడ్రా. ఆగు ఉజైర్ ఆగు, ఒక్క నిమిషం ఆగు. అరే నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా? అయినా నాకు ఓ విషయం అర్థం కాదు. ఎవడో మీ నాన్నకి ఫోన్ చేసి వాడి గురించి బ్యాడ్గా చెప్తే నాన్న వాడు అలా కాదు ఇలా అని చెప్పకుండా హట్ చేయడం ఏంట్రా? నాన్న కదా నీ గురించి ఆలోచించినాడు, కానీ నువ్వు వాని ఫ్రెండ్ కదా, నువ్వు ఆలోచించలేదురా వాడు ఎలాంటాడు అని. వాడు గొడవలకు వెళ్తాడరా క్వశ్చన్ చేయడం కాదు, సాల్వ్ చేయడానికి. సార్ నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఏంటి క్లాస్కా? సారీ, నీకు చదువు ఎక్కకపోతే తట్టి నేర్పించిండేది వాడు. పోరా రే క్లాస్ పో. అరే నీకు హ్యాపీనెస్ పదం అంటే ఏంటో తెలుసురా, కానీ వాడికి హ్యాపీనెస్ లేకుండా చేసావు కదరా. 3 days అయిందిరా వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూసి. హట్ చేయడం చాలా ఈజీరా, ఫ్రెండ్ కదా, ఫ్రెండే వాడు ఫ్రెండే. అరే
అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వాళ్ళందరూ ఎలానో ఒక ఫ్రెండ్ కూడా అలానేరా. కానీ వాళ్ళిద్దరికి తేడా ఏందో తెలుసా? వాళ్ళందరూ రిలేటెడ్ బై బ్లడ్ అయితే ఒక ఫ్రెండ్ అనేది నమ్మకం. ఆ నమ్మకమేరా వాడు. అరే మొన్న నిన్ను చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నావా? నువ్వు వాడిని వదిలేసినా వాడిని నీ వెనకే ఉన్నాడు రా, గుర్తుపెట్టుకోజే. మేము ఆడికి ఫ్రెండ్సే, బట్ తేడా ఏంటో నీకు తెలియాలి. ఏంట్రా అలా అన్నావు? ఏవేవో ఆలోచనలు. ఎక్కువ ఆలోచించకురా, లీవ్ దెమ్. సారీ రా. మరి హ్యాపీ బర్త్డే రా. రే నీ బర్త్డే నువ్వు గుర్తు లేకపోతే ఎలా రా? గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా. చిన్నప్పటి ఫ్రెండ్స్ మనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అంటారు, నిజమే. బట్ ఈ 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా మనకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ దొరుకుతారు. ఒక ఫ్రెండ్ కోరుకునేది నువ్వు ఫ్యూచర్లో ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవటమే. మర్చిపోకండి మీ ఫ్రెండ్ని.